బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ ఇంట్లో వివాదం చెలరేగింది. తనపై, తన భార్యపై తన తండ్రి టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు మంచు మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాలతోనే పిఎస్కి వెళ్లిన మనోజ్ మోహన్ బాబుపై హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును అందించాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మోహన్ బాబు కూడా మనోజ్పై ఫిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్ తనపై దాడి చేశాడంటూ అదే పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు మోహన్ బాబు. ఆస్తులు, స్కూల్ వ్యవహారం విషయంతో తనతో గొడవపడి తనను కొట్టాడు అంటూ మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపైన మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తాడు. వెంకట్, చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది అసలు? వెంకటేష్, మంచు ఫ్యామిలీలో మరోసారి మంటలు రేగాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు పైన ఫిర్యాదు చేయడం జరిగింది. తనతో పాటుగా తన భార్యపై దాడి చేశారని చెప్తున్న కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ఇన్ రిటర్న్ గా కూడా మంచు మోహన్ బాబు కూడా తన కుమారుడు మనోజ్ పైన కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా తన మాటను ధిక్కరిస్తూ పరిధిదాటి ప్రవర్తిస్తున్నాడని, తన మాటకి అడ్డుపడుతున్న ఒక ప్రాస్పెక్ట్ ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు తనపై దాడి చేశాడని కూడా మోహన్ బాబు ఫిర్యాదులో చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీన్ని కేసు నమోదు చేస్తున్నటువంటి పోలీసులు విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిపై దాడి చేశారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఆ రీజన్స్ మొత్తం కూడా సార్ట్అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం తెలుసుకుంటున్నారు అసలు ఏం జరిగింది. ఇద్దరు వర్షన్స్ కూడా విన్నట్లుగా మనకైతే అర్థమవుతూ ఉంది. కానీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు, వీటిపైన ఎలా యాక్షన్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించి గొడవలు రీసెంట్ టైమ్స్ జనరల్ గా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మంచు ఫ్యామిలీ కనిపిస్తూ ఉంటుంది. మోహన్ రాజు, అట్లనే మంచు లక్ష్మి, మంచు విష్ణుని ట్రోల్ చేసిన పరిస్థితి అయితే ఎక్కువ కనిపిస్తుంది. బట్ మంచు మనోజ్ మాత్రం పెద్దగా ట్రోలర్స్ పట్టించుకోరు. ఎందుకంటే అతను కొంత జెన్యూన్ గా ఉంటాడు. అతను కొంత ఇటువంటి వాటికి ఎక్కువ గొప్పలు చెప్పుకోవడం, ఫ్యాక్ట్ మాట్లాడతాడని ఒక వాదన అయితే సోషల్ మీడియా సర్వీస్ లో ఉంది. కాబట్టి ఆబ్వియస్ గా ఆ కుటుంబంలో మనోజ్ మాత్రం ట్రోల్స్ చేయకుండా దూరం పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఈ రోజు జరిగిన గొడవకు సంబంధించి మాత్రం ఆస్తులు, కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తుల విషయం, అదేవిధంగా స్కూల్ కి సంబంధించి శ్రీ విద్యానికేతన్ స్కూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇటీవల జరిగిన గొడవకు సంబంధించి కొంత మనోజ్ స్కూల్లో సరైన ప్రాపర్ గా లేదంటూ ఏదైతే రీసెంట్ గా కొంతమంది స్టూడెంట్స్ వారి పేరెంట్స్ బయటకు వచ్చి మాట్లాడడం జరిగిందో వారి వాదనని డిఫెండ్ చేస్తూ కొంత మనోజ్ మాట్లాడడం జరిగింది. ఏదైనా ఉంటే క్లాషెస్ ఏమైనా ఉంటే వాటిని మేనేజ్మెంట్ తో మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాను. నేను కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నాను. లేదంటే నేను కూడా అందులో భాగస్వామిని కాబట్టి ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాను, అధినేతతో మాట్లాడి మొత్తం సెటిల్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ ప్రాస్పెక్ట్ ఏంటంటే ఖచ్చితంగా యాజమాన్యాన్ని కాదు, కేవలం స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాత్రమే మనోజ్ స్పష్టంగా సపోర్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది ఆయన స్టేట్మెంట్ల గతంలో. ఈ విషయంలోనే కొంత వివాదం మరింత పెరిగిందని, దీనికి తోడు ఆస్తులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య కొన్నాళ్ళు గొడవ కొనసాగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు, గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి దాడి చేశారని ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ దాడికి పురుగొల్పింది, దాడి చేయడానికి ఆదేశాలు ఇచ్చింది ఖచ్చితంగా తన తండ్రి మోహన్ బాబే అని స్పష్టంగా ఫిర్యాదు చేసినట్టుగా అర్థమవుతుంది. తనతో పాటు తన భార్య మౌనికా రెడ్డిని కూడా కొట్టారు అనే ఒక కంప్లైంట్లు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇన్ రిటర్న్ ఆయన కూడా ఒక కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. వీటిపైన నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎటువంటి ఏ విధంగా ప్రాసెస్ ఏదైతే కోర్టు కేసు ప్రాసెస్ ఉంటుందో, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుందో అది ఏ విధంగా సాగుతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. బట్ మంచు మోహన్ బాబు కుటుంబంలో మాత్రం
గతంలో కూడా మనం చూసాం గత కొన్నాళ్ళ క్రితం వారి ఫ్యామిలీకి సంబంధించి వారి వివాహం మనోజ్ వివాహం సంబంధించి కూడా కొన్ని నాటకీయ పరిణామాల మధ్య జరిగిందిగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇద్దరికి రెండో మ్యారేజ్, మనోజ్కి రెండో మ్యారేజ్, అదేవిధంగా మోహన్ రెడ్డికి కూడా రెండో మ్యారేజ్. కానీ కుటుంబ సభ్యులకి అంత ఇష్టం లేకుండానే వివాహం చేశారనే ఒక వాదన కూడా అప్పట్లో బాగా బలంగా జరిగింది. మనసు లక్ష్మి దగ్గరుండి వారికి వివాహం చేశారు. యాక్చువల్ నిజానికి అంతా ఇష్టంగా అయితే మ్యారేజ్ జరిగినట్టు లేదనే వాదన కూడా టాలీవుడ్ సర్వీస్ లో బాగా అనిపించింది. అది సార్ట్అవుట్ అయిపోయింది. వారి మ్యారేజ్ అయిపోయి 2.5 years దాకా సాగిపోతుంది. రీసెంట్ గా వాళ్ళు పేరెంట్స్ కూడా అయ్యారు, ఇద్దరు కూడా, మనోజ్ అండ్ మౌనిక. సో ఇటువంటి క్రమాలు మరోసారి వీరి మధ్య మంచు కుటుంబంలో ఈ విధంగా గొడవలు రావడం, బయటకు రావడం, ఒకరితో ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం అనేది మాత్రం చాలా ఒక ఆసక్తికర పరిణామంగా అనుకోవాల్సి ఉంటుంది. గతంలో నిజానికి విష్ణు మనోజ్ మధ్య కూడా విభేదాలు ఉన్నాయని ఒక వీడియో ఒకటైతే వచ్చింది. ఒక వీడియో మన గతంలో చూసాం. విష్ణు ఇంటికి వెళ్ళి ఒకరింటికి వెళ్ళి మనోజ్ సపోర్ట్ చేస్తున్నట్టు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.